బైబిల్స్ అందరూ కూడా కీర్తన గ్రంథము కీర్తన 115వ అధ్యాయము, కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు నేను చదువుతాను. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా కోరుచున్నాను. కీర్తనలో 115వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించెను. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. చాలు ప్రియులారా, జాగ్రత్తగా నేటి వర్తమానాన్ని ఆలకించవలసిందిగా కోరుచున్నాను. ఈ దినమున ప్రాముఖ్యంగా నేను ఒక మాటను తీసుకుని వాక్యానికి వెళ్ళబడుతున్నాను. మర్చిపోలేదు. ఈ దినమున నా అంశము పేరు కూడా మర్చిపోని దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. మన దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఇక్కడ దావీదు అనగా కీర్తన గ్రంథము దాదాపు ఎన్ని అధ్యాయాలండి? 150. వెరీ గుడ్. 150 అధ్యాయాలు. ఈ 150 అధ్యాయాల్లో 100 అధ్యాయాలు దాదాపు దావీదు గారు రాసి ఉన్నారు. మిగతాదంతా కూడా కోరాహు కుమారులు కొంతమంది, ఎజ్రా గారు కొన్ని, లేకపోతే నెహెమ్యా గారు, ఆసాపు, వీళ్ళందరూ కూడా రాసుకొని వచ్చి ఉన్నారు. గమనించండి, దావీదు రాసిన ఈ సంకీర్తన అనగా 115 అధ్యాయంలో ఈ 12 నుంచి 15 వచనాలు మనం కానీ సూటిగా ప్రశ్నించి చూసినట్లయితే, మరచిపోలేదు. దేవుడు మమ్మల్ని మరిచిపోయేవాడు కాదు. దేవుడు మనల్ని నిర్లక్ష్యపరిచేవాడు కాదు. దేవుడు మనల్ని వదిలిపెట్టేవాడు కాదు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. గమనించండి, దావీదుకి ఇక్కడ జరిగిన సంఘటన, అన్యజనులు దావీదుని సంకీర్తనలో ప్రశ్న ఇచ్చారు. ఏమనంటే, నీ దేవుడు అంత గొప్పోడా? నీ దేవుడు మర్చిపోతున్నాడా? తర్వాత ఒకసారి అది కూడా చూద్దాం. కీర్తనలు 115 2వ వచనం చదవండి. వారు దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చెయ్యుచున్నాడు. చాలు. మా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. నా దేవుడు ఆకాశంలో. ఇక్కడ అన్యజనులు దావీదు గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నాడు. ఏమయ్యా నీకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి? ఏమయ్యా నీకు ఇన్ని బాధలు ఉన్నాయి? ఏమయ్యా నీకు ఇన్ని ఇబ్బందులు పాలైపోతున్నావు? ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని నష్టాలు వస్తున్నాయి. సొంత కుమారుడు నీకు ఎగెయిన్స్ట్గా మాట్లాడుతున్నాడు. సొంత వాళ్ళు నీకు ఎగెయిన్స్ట్, అబ్షాలోం ఏమొంచి నీ కుమారుడు సొంత నీ కడుపును పుట్టిన వాళ్ళే అంత ఎగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు. రక్త పంచుకుని పుట్టిన వాళ్ళు నీకు ఎగెయిన్స్ట్గా మాట్లాడుతున్నారు. ఏడి నీ దేవుడు ఎక్కడున్నాడు? నీ దేవుడు ఎక్కడ నీకు అద్భుతం చేస్తున్నాడు? నీ దేవుడు ఎక్కడ నీకు ఆశ్చర్యకారం చేస్తున్నావు? ఓ తెగ చెప్పావు కదా నీ దేవుడి కోసం. మా దేవుడు ఇలా అంటాడు, మా దేవుడు అలా అంటాడు, నా దేవుడు నా కోసం సాక్ష్యం ఇచ్చాడు, నా హృదయానుసారని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నాడు కదా. ఎక్కడున్నా నీ దేవుడు? ఎక్కడ నీ దేవుడు అద్భుతమును చేస్తున్నాడు? ఎక్కడ నీ దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తున్నాడని చెప్పి అన్యజనులందరూ కూడా దావీదుని ప్రశ్నిస్తున్నారు. దావీదు చెబుతుంది ఏంటంటే, నా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా, ఆయనకి నచ్చినట్లుగా, ఆయనకి ఏది ఇష్టమో అది సమస్తము నా కొరకు చేస్తాడు. ఈరోజు నా ప్రియ సోదరి సోదరులారా, చాలామంది జీవితంలో ఇలాంటి స్వభావంలో పడిపోతారు. ఎలాగంటే, ఎదుటి వాళ్ళ మాటల యొక్క ప్రభావితం వల్ల కావచ్చు, లేకపోతే ఎదుటి వాళ్ళు ఏదైతే నీ పైన కొన్ని విసురుబాటు అంటే బుల్లెట్ ప్రెషర్ లాంటి ఉంటాయి, అవి ఎలాగుంటాయంటే తోటాల్లో తగులుతాయి. ఆ మాటలు వింటుంటే అది పూర్తిగా హృదయంలో నాటికిపోయి, ఆ మాటలు వింటుంటే పూర్తిగా హృదయం అంతా నా వైపు చూడండి, నా మాటలు వింటుంటే గాయం అయిపోతూ వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన మిమ్మును మరిచిపోలేదు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆయన మీకు దగ్గరగానే ఉన్నాడు. ఒక రోజు రాబోతుంది, నీకు జవాబు ఇచ్చే రోజు రాబోతుంది. హల్లెలూయా.